ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం అప్పుడు మెప్పు కోసం తప్పులు ఇప్పుడు చూడండి నేతలారా అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి మీరే చేర్పించినట్లు అవకాశం ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। గతం 5 సంవత్సరాలుగా గతంలో వైకాపా ప్రభుత్వం పరిపాలన చేసింది। వైకాపా ప్రభుత్వం పరిపాలన చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి సలహాదారులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి మిత్రులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహిత బంధువులు అయితేనేమి అందరూ కూడా అప్పుడు తప్పులు చేశారు। ఆ తప్పులు ఎందుకు చేశారు అంటే అప్పుడు జగన్ యొక్క మెప్పు కోసం, జగన్ కూడా ఆయన మెప్పు కోసం జగన్ కూడా ఎన్నో తప్పులు కూడా చేశారు। అంటే మొత్తం జగన్ నుంచి అటు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి అటు తర్వాత విజయసాయి రెడ్డి నుంచి అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి ఇంకా ఎంతమందో అంతా కూడా అప్పుడు మెప్పు కోసం తప్పులు చేశారు। కానీ ఇప్పుడు అనుభవించే పరిస్థితి ఎదుర్కొంటున్నారు అందరూ నేతలు, వైకాపా నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూ ఉన్నాడు। త్రిపుల్ ఆర్ అప్పట్లో పోలీస్ స్టేషన్ లో కొట్టించారు అని జగన్ రెడ్డి మీదనే కేసు నమోదు చేయించారు త్రిపుల్ ఆర్। అటు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన తప్పులు, ఆ తప్పులు అన్ని కూడా ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి। పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసి చూపిస్తారో అనే విధంగా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు, దినపత్రికల్లో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి। అదే విధంగా ఇటీవల కాలంలో నిన్నంతా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, దినపత్రికల్లో ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి ఏం చేశాడో, ఎక్కడ చేశాడో, కానీ ఏదో ఒక మహిళకు కడుపు చేశాడు అని ఆయన భర్తే కేసు నమోదు చేసినట్టు ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలుగా వస్తూ ఉన్నాయి। అటు తర్వాత ముఖ్యంగా పులివెందుల నేత, కడప జిల్లా ఎంపీ అయినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గతంలో కూడా ఆయన రాజ్యాధికారం కోసమో, ఆయన పరిపాలన చేపట్టాలి అనో, ఆయన కడప జిల్లా తన చేతుల్లో ఉంచుకోవాలి అనో ఎంపీ హోదాలో ఉండి కూడా ఆయన కొన్ని తప్పులు చేసినట్టు సుస్పష్టంగా అర్థం అయ్యింది। అందులో భాగంగా దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇప్పుడు తొందరగా ఆయన మెడకు చుట్టుకుంటుంది అని ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి। ఇది కేవలం ఈ ముఖ్య నేతలది మాత్రమే। పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, ఆ తర్వాత విజయసాయి రెడ్డి అయితేనేమి, ఎంపీ అవినాష్ రెడ్డి అయితేనేమి, వీరు ముఖ్యులు ఇంకా కొంతమంది ఉన్నారు। ఆ కొంతమందిలో దాదాపుగా ఎంతమంది జైలుకు వెళ్తారో, ఎంతమంది జైలు చిప్పకులు తింటారో వేచి చూడాల్సిన అంశం। అంటే పదవి ఉన్న తర్వాత ఆ పదవి కాంక్ష కోసం ఇష్టానుసారంగా పరిపాలన చేసి ఇష్టానుసారంగా సంపదను సృష్టించుకొని వాళ్ళంతకు వాళ్ళ కుటుంబాలలోనే సంపద సృష్టించుకుంటే అటు తర్వాత దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడితే మీ పరిపాలన పోతే కొత్త పరిపాలన వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూశారా? ఇది తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది, అటు తర్వాత వైకాపా పార్టీకి కూడా ఇది చుట్టుకుంటుంది। అటు తర్వాత భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, ఇతర పార్టీలు, కాంగ్రెస్ ఏవైనా సరే మీరు అధికారం ఉంది అని ఇష్టానుసారం ప్రవర్తిస్తే జగన్ పరిపాలన మాదిరే, జగన్ ముఖ్య అనుచరుల మాదిరే ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన ఉన్నా, భవిష్యత్తులో తెలుగుదేశం పరిపాలన లేకున్నా వచ్చే ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు అధికారంలో ఉన్నామని తప్పులు చేస్తే తప్పదు, ఎన్ని తిప్పలో అన్ని తిప్పలు పడాల్సి వస్తుంది। ఇది అన్ని పార్టీలకు జగన్మోహన్ రెడ్డి పాత్ర దిక్సూచిగా మారింది అనేది నా ఈ చిన్న వీడియో। అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య। నమస్తే।